పోర్క్ బోండాలు. సో పోర్క్ ఫుల్ నింపిండారు బోండా లోపల. ఫైనలీ వి రీచ్డ్ హాలాంగ్ బే. నమస్కారం మీ అందరికీ, నేను మీ ఇంటి తెలుగమ్మాయి అండ్ హలో ఫ్రమ్ హానాయ్. టైం ఆల్మోస్ట్ 8 o'clock అవుతా ఉంది. అండ్ చూడండి స్ట్రీట్స్లో ఎవరు లేదు, ఇంకా షాప్స్ అంతా స్లోగా ఓపెన్ అవుతా ఉంది. బట్ మనకిప్పుడు ఒక బస్సు ఎక్కేసి మనము నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలన్నమాట. సో మనమంతా రెడీ అయ్యేసాము, ఫుల్ రెడీ అయ్యి సెట్గా ఉన్నాము. 8:30కి మన బస్ వస్తుంది మన పిక్ చేసుకునేదానికి. హాలాంగ్ బేకి వెళ్తున్నాము ఈరోజు. అండ్ సో ఎక్సైటెడ్. బీచ్ డెస్టినేషన్ అంతా ఫుల్ క్రూజ్ అది ఇది ఉంటుందంట, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సో రండి వెళ్ళి చూద్దాం ఏమేమో అమ్ముతా ఉన్నారు ఇక్కడ. ఫ్రూట్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంది ఇక్కడ. మనం చూసే ఉండము, అలాంటి ఫ్రూట్స్ అంతా అమ్ముతా ఉన్నారు. సో అది ట్రై చేస్తాము. అయితే మనం అందరూ మీటింగ్ పాయింట్ దగ్గర వచ్చేసాము. ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉండము. అంకుల్ వ్లాగ్ కోసం షేర్స్ పెట్టుకుంటా ఉన్నారు. సో 8:30కి వస్తుందంట మన బస్సు. సో వెయిటింగ్ హియర్. ఇప్పుడు టైం ఇంకా 8:15. టైం అంటే టైంకి వస్తాడంట. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చూడండి ఫుడ్ దొరుకుతూ ఉంది. అండ్ ఇక్కడ విమెన్ ఎంపవర్మెంట్ చాలా ఉంది. అంతా లేడీసే రన్ చేస్తూ ఉంటారు స్మాల్ బిజినెసెస్. సో లోకల్ బిజినెస్ అంతా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొక మాట, మనకి నిన్న రాత్రి మనం ఆల్మోస్ట్ 12 o'clock ఇంటికి వచ్చింది. అండ్ ఎంత పీస్గా ఉండింది అంటే అంత పీస్ఫుల్గా ఉండింది. నో రిస్ట్రిక్షన్, సేఫ్టీ ఫీల్ అయ్యింది. అండ్ కాప్స్ పోతా ఎవ్రీవేర్ ఉండ్రి మనం చూసుకునేదానికి సేఫ్గా ఉంటారా లేదా. నాట్ జస్ట్ బికాస్ వీఆర్ టూరిస్ట్, లోకలైట్స్కిను అలాంటి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో అది ఒకటి ఇంప్రెసివ్ థింగ్ ఐ ఫౌండ్. చూసాం కదా, అది పోర్క్ బోండాలు. సో పోర్క్ ఫుల్ నింపిండారు బోండా లోపల. బస్సు వచ్చేసింది. లగేజెస్ అంతా అసెండ్ చేయాలా మనము. ప్రైవేట్ కాదు, వేరే వాళ్ళు ఉండరు మన జట్లో. చూడండి, థ్యాంక్ యూ. వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. ఇంకా సిటీలోనే ఉన్నాము, హైవే ఎక్కుతామంట ఇంకా కొంచెంసేపట్లో. సో చాలా ట్రాఫిక్ ఉంది. టైం ఆల్మోస్ట్ 9 అవుతా ఉంది. 8:45 టైము. బట్ ట్రాఫిక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎండలు జాస్తి కదా, చూడండి ఎట్లా ప్యాక్ అయిపోయినారు ఆడోళ్ళంతా. ఒక జాగా నుంచి ఇంకొక జాగా పోయి ఫుల్ ప్యాక్లా పోతూ ఉంటారు, కొంచెం కూడా ట్యాన్ అవ్వకున్నట్లా. మనం సిటీ ఎగ్జిట్ చేసి హైవే ఎక్కేదానికి స్టార్ట్ చేసాము. ఈరోజు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, ఎందుకంటే హాలాంగ్ బే అనేది ఒక ఐలాండ్. క్రూజ్లో పోతున్నాము అండ్ ఐలాండ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ప్లస్ అక్కడ ఉండే యాక్టివిటీస్ అంతా ట్రై చేయబోతున్నాము. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది ఇప్పుడు పోయేదానికి మనకి లొకేషన్కి. బట్ ఇక్కడ నుంచి 2.5 hours డ్రైవ్ అంట. అయితే సెంటర్లో ఒక బ్రేక్ ఇస్తాడంట, ఒక 20 minutes ఊరికే రిఫ్రెష్ అయ్యేదానికి. బట్ కాంట్ వెయిట్ ఆ లొకేషన్కి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేసేదానికి. సో మన స్టాప్ ఓవర్ కార్డ్ వచ్చేసాం మనము. బయటే తినేసి రండి, బస్లో స్ట్రాంగ్ స్మెల్ వద్దు అంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ మంగ్ బీన్ కేక్ చాలా ఫేమస్ అంట. పదండి అది ట్రై చేస్తాము. అంతా స్టాప్ ఓవర్ ఉంది కదా, అంతా లోకలైట్స్ తీసుకుంటున్నారు, లోకల్ ఫుడ్స్ అంతా. పదండి లోపల ఏముంది చూస్తాము. ఆర్టిఫెక్ట్స్ ఉందంట, ఇది ఒక చాలా ఫేమస్ విలేజ్ అంట. ఇక్కడ లోకల్ ఆర్టిఫెక్ట్స్ కూడా ఉందంట. ఈ విలేజ్లోనే చేసింది అట్లా ప్రోడక్ట్స్ ఇవంతా. బుట్టీలు, ఇది బ్యాంబూ బుట్టీలు, ఇక్కడే పెంచే బ్యాంబూ నుంచి చేసేవంట ఇవి. డిఫరెంట్గా ఉంది ఇదేమో చాలా బాగుంది చూసేదానికి బుట్టి. నో కెమెరా సో నేను ఆఫ్ చేస్తున్నా. లోకల్ ఫుడ్ ఇక్కడే చేస్తూ ఉన్నారు. అండ్ పీనట్స్ ఆల్సో.
ఇక్కడ మనకి బుగెట్స్ ఉన్నాయి, వియట్నామీస్ బుగెట్స్. సో ఇది తినాలన్నా తినచ్చు. చాలా జనాలు ఉండరు. ఇది ఒక లోకల్ డిష్ బమ్మీ హాట్ డాగ్ అని తీసుకున్నాం. ఇది ಹೆಂಗಿದೆ ಸಿನೋದು? Sino, how does it taste? Nice. What is the filling? La veggie chicken rice. It's really nice. Okay, Vietnamese coffee konukunnanu. Ikkada local famous coffee and buget. How does it taste, Anna? Very good. Avuna? Eme undi lopala? Chicken mari? Cabbage. Nice. I couldn't tell you what she's doing with me. She's so damn out of my league. She's a little bit crazy on the weekends, dancing in her dress. టోల్స్ లో మనీ డిడక్ట్ అయ్యేది ఆటోమేటిక్ గా. మన ఫాస్ట్ ట్యాగ్స్ ఉంటాయి కదా, అలాంటిది వీల్ దగ్గరను ఉంది, VETC అనేసి. సో ఇక్కడ లోడ్ చేస్తే అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది అనమాట. సేమ్ మన ఫాస్ట్ ట్యాగ్ కాన్సెప్టే ఉంది టోల్స్ లో వీల్కిను. ఫామ్ ల్యాండ్కి వచ్చాము. ఇక్కడ చూసేదానికి ఆయిస్టర్స్ లేకపోతే ప్రాన్స్ అంతా ఎట్లా ఫామ్ చేస్తారు అనేసి. అట్లే పర్ల్ మ్యూజియం ఒకటి ఉంది, చూద్దాము. ఇదంతా వీళ్ళ ట్రిక్స్. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలా మనము. వీళ్ళ కమిషన్స్ అది ఇది ఉంటుంది. సో సేఫ్గా ఉండండి. ఇష్టం అయితే మాత్రం తీసుకోండి, లేకపోతే అడ్వైజ్ నాట్ టు బై ఎనీథింగ్. ఇదంతా షెల్స్, దీని లోపలే పర్ల్స్ అంతా ఉండింటుంది. ఇదో స్టార్ట్ అయింది. అలా అంతా చెప్పేసి ఇక్కడ వచ్చి తీసుకోండి అని చెప్తారు. హుషారుగా ఉండండి. చూడండి ఎంతెంత కాస్ట్లీ ఉంది అంతా. 13 crores ఇది వియట్నామీస్ డాంగ్. బట్ మందుడ్లను చాలా ఎక్కువే. జాగాకే పోయాము ఇప్పుడు. అండ్ ఇప్పుడు బయలుదేరుతా ఉన్నాము. మనం హాలాంగ్ బేకి వెళ్ళాలి. అక్కడే మన లంచ్ కూడా ఆర్గనైజ్ అయింది క్రూజ్లో. సో ఇప్పుడు మనము డెస్టినేషన్ కాడ వచ్చేసాము. ఇక్కడి నుంచే మనము హాలాంగ్ బేకి వెళ్తాము. సో యా, లెట్స్ గో. అండ్ లగేజ్ అంతా మన్నే ఎక్కువని అన్నీ చెప్పారు. ఇక్కడ సేఫ్ కాదంట బండిలో పెట్టి వెళ్తే. ప్లస్ మనం వచ్చిన బస్సు ఒక్కొక్కసారి స్వాప్ అయిపోతుందంట. దానికి వాళ్ళు రిస్క్ ఎత్తుకోనేకి విల్లింగ్గా లేదు. మనం లగేజ్ ఎత్తుకునే పోతా ఉన్నాము షిప్లోకి. మనకి టికెట్స్ ఇచ్చారు. స్టార్ట్ అయిపోయాము లోపలికి. మన టికెట్ పెట్టుకొనే పోవాలా మనము. అండ్ వాడు ఫ్లాగ్ పెట్టుకుంటారంట, నా వెనకాలే రండి అని చెప్పాడు. Finally we reached Halong Bay and my cab fell down. Thank you. సో ఇప్పుడు క్రూజ్ వైపు వెళ్తున్నాం మనము. ఎన్ని షిప్స్ ఉందో, ఓ మై గాడ్, చాలా షిప్స్ ఉంది. దీంట్లో మన షిప్ యావది అని వెతుకుతాం పదండి. వావ్, షాపింగ్ ఉంది ఆన్ ద వే. సో మనం లోకల్ వియట్నామీస్ క్లోత్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి షాప్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. మన టికెట్ చెక్ చేస్తూ ఉండరు, చెక్ చేసి వదులుతారు అనమాట. థ్యాంక్ యూ. ఇలాంటి షిప్స్లో వెళ్తున్నాం మనము. ఇదే పోర్టు, హాలాంగ్ బే పోర్టు. ఇక్కడి నుంచే ఎక్కాల మనము. మన లగేజ్ అంతా ఎక్కి పెడతా ఉన్నారు. థ్యాంక్ యూ. టవల్స్ ఇచ్చారు, వెట్ టవల్స్, బికాజ్ చాలా హీట్ ఉంది కదా. బుఫే అరేంజ్ అయింటుంది ఇలాగా. చూడండి, స్టార్ట్ అయిపోయింది మన షిప్పు. ఆల్కహాల్ అంతా సర్వ్ చేస్తూ ఉంటారు ఈ షిప్ మీద. వైడ్ రేంజ్ ఆఫ్ ఆల్కహాల్స్ ఉంది, మనం చూస్ చేసుకోవచ్చు దీని నుంచి. సో ఇది ఫ్రీ అనేసి ఆర్డర్ చేసాము, బట్ ఇది చార్జబుల్ అంట. కోకోనట్ వాటర్ వాళ్ళు ఇది ఇచ్చారు, బట్ మనకి అప్పుడుకి కోకోనట్ వాటర్ కంపలేదు, తీసుకునేసాము. బట్ యా, ఇలాంటిది ఇస్తారు. సో చూసి తీసుకోండా. వాటర్ లిక్విడ్స్ కాంప్లిమెంటరీ కాదు. సో ఎవరైనా ఈ షిప్ మీద వచ్చేవాళ్ళు ఇది కాంప్లిమెంటరీ కాదు, ఉత్త ఫుడ్ ఇంక్లూడెడ్ ఉంటుంది. సో చూసి తీసుకోండి. ఫుడ్ ఇచ్చిన టైంకే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ వస్తూ ఉంది. సో తినేటప్పుడు ఎందుకు లేసేది అని లేదు.
ఒక అప్పర్ డెక్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు. మన షిప్ కింద తింటా ఉన్నాము, పైన వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ చూసేస్తాం ఇక్కడ, దెన్ విల్ గో టు ది అప్పర్ డెక్ ఆల్సో అండ్ సీ హౌ ఇట్ లుక్స్. చాలా బాగుంది చూసేదానికి. ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అవుతా ఉంది. అక్కడ కోస్ట్ లైన్ డిఫరెంట్గా ఉంది, ఇక్కడ డిఫరెంట్గా ఉంది. సో కలర్స్ వేరీ అవుతా ఉంది. మనం పోతా ఉండే బీచ్ ఐలాండ్ దగ్గర ఎలాంటి కలర్ ఉందో వాటర్ చూడాలి. చూసి దిగేదా లేదా డిసైడ్ చేస్తాము. Doesn't matter what I do, she's got a hold on me. She knows how to drive a truck, but she lets me pick her up when we're going dancing. My heart stops beating when my headlights shining on her. She's my country girl. ఐలాండ్ ఇప్పుడు, అండ్ ఈ ఐలాండ్ మీద కొంచెం యాక్టివిటీస్ ఉందంట, అది ఫినిష్ చేసి పోవాలా మనము. మన షిప్ పేరు గుర్తుపెట్టుకునేదాన్ని చెప్పారు. లగేజ్ అంతా ఆడే ఉంది. అండ్ ఇప్పుడు దిగి మనం వెళ్తున్నాము. ఫ్రూట్స్ అంతా ఉంది, చాలా ఎక్స్పెన్సివ్ ఉండదు ఇక్కడ. సో కేర్ఫుల్గా తినండి. ఫుడ్ షిప్లోనే ఉండింది, సో ఇక్కడ ఫుడ్ ఏం రిక్వైర్డ్లే, బట్ ఆ ఫ్రూట్స్ని ఎక్స్ప్లోర్ చేయాలా అంటే తినండి. ట్రెక్కింగ్ ఉంది, బట్ మనం ట్రెక్కింగ్ చేయలేదు, చాలా ఎండ ఉంది. దానికి ఇక్కడ బీచ్ ఎంజాయ్ చేసేకి వచ్చాము. బీచ్ ఎంజాయ్ చేసి మనము 2:20కి మనకి వాపస్ టైం ఇచ్చిండారు. మేము షిప్ ఎక్కేయాలన్నమాట అంతసేపటి లోపల. ఇక్కడ చూడండి ఈ చైర్ల మీద కూర్చోనేకి 30,000 వియట్నామీస్ డాంగ్ చార్జ్ చేస్తున్నారు. అంతా బిజినెస్సే. చేసేటప్పుడు ఏమైనా ఎమర్జెన్సీస్ అంతా వస్తే రెస్క్యూ ఆఫీసు ఉంది ఇక్కడ, సో ఏం భయపడే పనిలే. సో షవర్ రూమ్ అనేసి ఉంది ఇక్కడ. మనం కాలు డిప్ చేసుకొని లోపలికి పోవాలా, ఎందుకంటే మట్టి అంతా ఉంటుంది కదా కాళ్ళు. సో దానికి డిప్పింగ్ చేసేదానికి వాటర్ ఇచ్చారు. మనం ఇప్పుడు కరెంట్లీ ఉండేది బాయ్టౌన్ బీచ్. అండ్ బీచ్ దగ్గర అంతా చూసి ఎంజాయ్ చేసాము. మన షిప్ వచ్చేసిందంట, బయలుదేరుతున్నాము. ఒక టిప్ ఏమి అంటే జూలై ఇస్ ద హాటెస్ట్ సీజన్ అంట. అవుట్ ఆఫ్ ఎవ్రీ అదర్ సీజన్ జూలై ఈజ్ ద హాటెస్ట్ మంత్. సో అవాయిడ్ కమింగ్ ఇన్ జూలై. చాలా 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 ఎండ ఉంది. అండ్ స్వెట్ అయితేనే ఉండము, సన్ స్క్రీన్ అప్లై చేస్తూనే ఉండము మల్టిపుల్ టైమ్స్, బట్ స్టిల్ చాలా చాలా ఎండ ఉంది. ఫుల్గా అలసిపోయాము. ఎంత వేడి ఉందో అంత వేడి ఉంది. జూలైలో మాత్రం రావద్దండి, వేరే మంత్లో అన్నా కానీ పర్వాలేదు. ఈ ఐలాండ్ మీద బనానా బోటు, మరి కయాకింగు, మరి బ్యాంబూ బోటు అలాంటి యాక్టివిటీస్ ఉంది. అంతా చేయొచ్చు అంట. ఇది యాక్చువల్లీ మన ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉండాలి, బట్ కొంచెం కన్ఫ్యూషన్ ఉంది, అది రెక్టిఫై చేసుకోవాలి మనము. అండ్ ఇలాంటి బోట్స్ ఉంది, కావాలంటే దీనికి సెపరేట్ ప్రైస్ ఉంటుంది, తీసుకొని వెళ్ళొచ్చు మనము. సో గార్డ్ ఇచ్చేసారు అండ్ అది ఇప్పికొనేసారు. ఇట్లా బోట్స్ ఉంటుంది, బోట్ రైడ్స్, కయాకింగ్ అంతా. ఇంత ఎండలో ఎలా చేస్తామో తెల్లే, బట్ చేయాలి ఎందుకంటే పే చేసేసినాం దీనికి. ఇప్పుడు కయాకింగ్ చేసేదానికి వెళ్తున్నాము. లైఫ్ జాకెట్ అంతా వేసుకునేసాము. ఇదిగో అక్కడ ఉండింది లైఫ్ జాకెట్స్, ఎత్తుకొని వేసుకోమన్నారు, వేసుకునేసాము. ఇప్పుడు మనము ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఇస్తారన్నమాట, అది వేసుకొని మనము ఇంకా వెళ్ళాలా. ఇప్పుడు చూడండి ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకోవచ్చు మనము. సో మనం కయాకింగ్ బోట్ ఎక్కేసాము. ఇక్కడ చూడండి ఆ కేవ్ దగ్గరికి వెళ్ళాలి మనం ఇప్పుడు. సో స్లోగా పోతా ఉన్నాము, ఈ కేవ్ లోపలికి పోతా ఉన్నాము మనము. అయితే కేర్ఫుల్గా ఉండాలా. అక్కడ వాళ్ళు అయిపోయినారు కేవ్ లోపల, సో హుషారుగా ఉండాలా. She's my country girl. I couldn't tell you what she's doing with me. She's so damn out of my league. She's a little bit crazy on the weekends, dancing in her red dress and I love the way. ఐలాండ్ ఇక్కడ మనం హైకింగ్ వెళ్తా ఉన్నాము. సర్ప్రైజ్ కేవ్ అంట ఇది. కేవ్ లోపల ఫుల్ ఏమేమి ఉంటుందో తెలియదు. సో 3 రూమ్స్ ఉంటుందంట. ఫస్ట్ రూమ్ స్మాల్ రూమ్, సెకండ్ రూమ్ బిగ్గర్, అండ్ థర్డ్ రూమ్లోనే సర్ప్రైజ్ ఉండేది.
130 స్టెప్స్ ఉందంట. అప్రాక్సిమేట్లీ 5 minutesలో ఎక్కాలి మనము. సో మనమంతా ఈ ఫుల్ పాత్ పోయేసి ది అదర్ సైడ్ ఆఫ్ ద కేవ్ వెళ్ళాలి. సో ఈ కేవ్ లోపలికి వచ్చాము. ఇక్కడ ఫుల్ ఏసీ ఉంది, బాగా కూల్గా ఉంది. సో ఇది ఫస్ట్ వ్యూ పాయింట్. అండ్ రిఫ్రెష్మెంట్స్ ఉంది. రూమ్ 1 ఇది. కేవ్ లోపల ఉండాం మనం ఆల్రెడీ. స్టీప్ ఉంది స్టేర్స్, సో కేర్ఫుల్గా వెళ్ళాలి. సో కేవ్ లోపల ఉన్నాము అండ్ ఇది ఫుల్ ఏసీ ఉంది. అదంతా డేంజరస్ ఏరియా. సో ఇక్కడి వరకు ఇక్కడే వేసేసినారు సేఫ్టీకి. వాటర్ ఉంది, ఫ్రెష్ వాటర్ అంట అది, విచ్ డ్రిప్స్ ఫ్రమ్ ద స్టోన్స్ నుంచి డ్రిప్ అయ్యేటప్పుడు ప్యూరిఫై చేసి ఫ్రెష్ వాటర్ లాగా వస్తుందంట. ఇక్కడ చాలా ఒక మినరల్ ఉంటుందంట, అది చాలా కన్జ్యూమ్ చేస్తే కిడ్నీ స్టోన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుందంట. ఇట్స్ అ బిట్ బిగర్ అని చెప్పినట్ట. అండ్ లాస్ట్ రూమే సర్ప్రైజ్ రూమ్ అంట. వీఆర్ ఆల్మోస్ట్ హాఫ్ వే త్రూ. Again, look on the ceiling. It look like the waving water. Look like the sandy on the beach, right? వాటర్ లాగా ఉందంట స్ట్రక్చర్ సీలింగ్ది. అదే స్పెషల్ థింగ్ అంట ఈ రూమ్ది. బాగా చిల్ అయ్యి ఎంజాయ్ చేసి సన్సెట్ని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మనం అందరూ కిందకు వెళ్తున్నాము డీ బోర్డ్ చేసేకి. మీ షిప్ డీ బోర్డ్ చేసాము అండ్ ఆల్ సార్టెడ్. మన క్రూజ్ దీంతో ఎండ్ అయ్యింది. ఒక చిన్న కాఫీ బ్రేక్ ఇచ్చారు ఇక్కడ, 5 minutes అంట. Out of my league. She's a little bit crazy on the weekends, dancing